Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. ఈ వీడియోలో మనం డిస్కౌంట్లో ఉండే రిమైనింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ మనం మన ప్రీవియస్ వీడియోలో డిస్కౌంట్కి సంబంధించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడిగారో వాటిని తీసుకుని వాటిని మనం సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినాయి ఇంకొన్ని క్వశ్చన్స్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? అండ్ ఇవి సాల్వ్ చేసే ముందుల ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము, బయట ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ వల్ల అసలు సిచ్యువేషన్స్ అనేది బాగోలేదు. ఇది నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి మీరు అందరూ చేయాల్సింది ఏమిటంటే మీరు అందరూ మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, అలానే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సేఫ్గా ఉంచండి. అంతేగాని నేను కుర్రోడిని, నాకేం కాదు, నాకు చాలా స్టామినా పవర్ ఉంది అని ఎలాంటి పడితే అలాంటివి చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాకు స్టామినా చాలా ఎక్కువ ఉందని చెప్పి మాస్కులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే మీకు లాస్ట్ టైం ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ కోవిడ్-19 వచ్చిందో అప్పుడు మీరు వార్తల్లో చూసేవాళ్ళు ఏమని, అమెరికాలో ఇలా చనిపోతున్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ దొరకట్లేదు, లేదా లండన్లో చనిపోతున్నారు, ట్రీట్మెంట్ దొరకట్లేదు అని చెప్పని. అండ్ అప్పుడు మీరు చూసినప్పుడు ఏమయ్యేదంటే వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళు. అండ్ లాస్ట్ టైం జరిగింది ఏమిటంటే కొంచెం పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు అంటే 60 years 55 years అలాంటి ఏజ్ ఉన్నవాళ్ళు చనిపోవడం జరిగిందని మీకు లాస్ట్ టైం విన్నారు. కానీ ఈసారి మీరు చూస్తే కనుక ఏజ్తో సంబంధం లేకోకుండా చాలామంది చనిపోతున్నారు. అండ్ నిజం చెప్పాలంటే యంగ్ వాళ్ళు కూడా చాలామంది చనిపోతున్నారు. అంటే 25 years 28 years 29 years ఇలాంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. సో అందుకనే మీరు సేఫ్గా ఉంటేనే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్గా ఉంటారు, సొసైటీ కూడా సేఫ్గా ఉంటుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరు మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మీరు జాగ్రత్తలు తీసుకుని ఉంటేనే అప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతాం అనమాట. అంతేగాని నాకేమీ కాదు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టే చేయొద్దు అనమాట. ఇది నా వైపు నుంచి మీకు చేసే రిక్వెస్ట్. ఓకే, యూ హ్యావ్ టు బీ సేఫ్ అండ్ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అలానే సొసైటీని కూడా సేఫ్గా ఉండాల్సిన బాధ్యత అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీ చుట్టుపక్కల చూస్తుంటే చాలామంది చనిపోతుంటారు. అప్పట్లో మనం వార్తల్లో చూసాం, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అవన్నీ. సో దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాము, మనం అన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని. అన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీరు డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. మనకి బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ కాంబో కోర్స్ ఇది 3,500 రూపీస్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఇది 500 రూపీస్ కూపన్ అప్లై చేస్తే కనుక 3,500 రూపీస్ రావాల్సింది మీకు 500 రూపీస్ కూపన్ అప్లై చేయడం వల్ల 2,999 రూపీస్కి వచ్చిందనమాట. మీరు అప్లై చేయాల్సిన కూపన్ ఏమిటంటే SHSS 500 అనే కూపన్ అప్లై చేస్తే 2,999 రూపీస్కి వచ్చింది. అలానే బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్ కోర్స్ ఇది వచ్చేసరికి మీకు 3,000 రూపీస్. ఇది మీకు కూపన్ అప్లై చేసిన తర్వాత 2,499 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ అలానే ఎస్ఎస్సి స్పెషల్ కోర్స్ ఇది వచ్చేసరికి మీకు 3,250 కూపన్ అప్లై చేసిన తర్వాత 2,750 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ అలానే పోలీస్ కానిస్టేబుల్ కోర్స్ ఇది వచ్చేసరికి మీకు 3,500 కూపన్ అప్లై చేసిన తర్వాత 2,909 రూపీస్ వచ్చింది అనమాట. అలా ఇవి కంప్లీట్ కోర్సెస్. దీంట్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ని బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చేస్తా క్లాసెస్ని చెప్పించడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఈ డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్లో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్లాస్ అనేవి చెప్పడం జరిగింది. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవే కాకుండా మీకు వేరే కోర్సెస్ కూడా ఉంటాయి అనమాట. అన్ని కోర్సెస్ అనేవి ఇప్పుడు ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు 24th April నుంచి 2nd May వరకు మాత్రమే. 24th April నుంచి 2nd May వరకు ఈ ఆఫర్స్ ఉంటాయి అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కోర్స్ అనేది ఈ డిస్కౌంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఓకే, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే డిస్కౌంట్స్లో సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తుంటాయి అనమాట. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏమిటంటే డిస్కౌంట్ మీద మళ్ళీ డిస్కౌంట్ వస్తుంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారంటే సార్ ఈ ఐటెం వచ్చేసరికి ఫ్లాట్ 50% ప్లస్ ఎక్స్ట్రా 20% ఆఫర్లో ఉంది అని చెప్తారు. లేదా మీరు ఎప్పుడైనా చూస్తే షాపింగ్ మాల్లో ఆ జీన్స్ దగ్గర పెడతాడు, వాడు జీన్స్ దగ్గర ఏం పెడతాడు, ఫ్లాట్ 60% ప్లస్ ఎక్స్ట్రా 20% అంటాడు. లేదా ఫ్లాట్ 30% ప్లస్ ఎక్స్ట్రా 12.5% అంటాడు.
ఇలా చెప్తూ ఉంటారు అవునా. ఈ డిస్కౌంట్ మీద డిస్కౌంట్ వస్తుంటుంది, దీన్ని ఏమని పిలుస్తుంటారు మనం సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ కాన్సెప్ట్ కూడా ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చిన్నగా ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారో వాటిని నేను తీసుకుని సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఒకవేళ డిస్కౌంట్ అనేది 2 సార్లు వచ్చింది అనుకోండి, డిస్కౌంట్ 2 సార్లు వస్తే ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. ఓకేనా. 2 సార్లు డిస్కౌంట్ వస్తే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. ఓకే. 2 సార్లు డిస్కౌంట్ వస్తే అంటే ఏమిటో చూడండి. సపోజ్ ఒకవేళ మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఫస్ట్ మీకు వాళ్ళు 20% డిస్కౌంట్ అని చెప్పారు, ఆ తర్వాత మీకు ఎగస్ట్రాగా ఇంకొక 30% డిస్కౌంట్ వస్తుంది అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు 20% ప్లస్ ఎక్స్ట్రా 30% అంటే 20 ప్లస్ 30 50% డిస్కౌంట్ అంటారు, కానీ రాంగ్. ఎగస్ట్రా డిస్కౌంట్ అని చెప్పినప్పుడు 20 ప్లస్ 30 50 కాదు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా యూస్ చేయాలి. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. అంటే ఏ వాల్యూ 20, బి వాల్యూ వచ్చేసరికి 30. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 20 ప్లస్ 30 మైనస్ 20 ఇంటూ 30 డివైడెడ్ బై 100. అవునా. ఇప్పుడు సింప్లిఫై చేయండి, 0 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇది ఏమవుద్ది 50 మైనస్ 2 ఇంటూ 3 అంటే 6. అప్పుడు మీకు ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వచ్చింది అంటే ఓవరాల్గా మీకు 44% డిస్కౌంట్ వచ్చిందని అర్థం. అంతేగాని మళ్ళీ మీరు వెళ్ళిపోయి 20 ప్లస్ 30 50% డిస్కౌంట్ అనకూడదు. డిస్కౌంట్ అంటే సక్సెసివ్ డిస్కౌంట్స్. ఇక్కడ డిస్కౌంట్ మీద మళ్ళీ డిస్కౌంట్ వచ్చింది. అప్పుడు మీరు చేయాల్సింది ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. అంటే 20 ప్లస్ 30 మైనస్ 20 ఇంటూ 30 బై 100. అప్పుడు 0 క్యాన్సిల్ అయిపోతే 2 3s are 6. 20 ప్లస్ 30 50, 50 మైనస్ 6 44. అంటే మనకు ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 44% డిస్కౌంట్, అంతేగాని 50% డిస్కౌంట్ అని చెప్పకూడదు. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇది ఏంటంటే 2 డిస్కౌంట్స్ వచ్చినప్పుడు, ఒకవేళ 3 డిస్కౌంట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ డివైడ్ బై 100. ఈ మొత్తానికి బ్రాకెట్స్ అనమాట. ప్లస్ ఏబిసి డివైడ్ బై 10,000. ఓకేనా. 10,000 ఇది ఫార్ములా అనమాట. ఏబిసి డివైడ్ బై 10,000. ఇది ఇప్పుడు ఒకవేళ మీకు కనుక 3 డిస్కౌంట్స్ వస్తే ఇది ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ డివైడ్ బై 100 ప్లస్ ఏబిసి డివైడ్ బై 10,000. ఇప్పుడు సపోజ్ సెలెక్ ఒకవేళ మీకు 3 డిస్కౌంట్స్ వచ్చాయి అనుకుందాం. 3 డిస్కౌంట్స్, ఒకటేమో 20%, ఇంకోటేమో 30%, ఒకటేమో 10%. ఇలా 3 డిస్కౌంట్స్ వచ్చాయి. ఫస్ట్ 20 అన్నారు, ఆ తర్వాత ఎక్స్ట్రా 30 అన్నారు, మళ్ళీ క్యాష్ ఇస్తే ఇంకొక ఎక్స్ట్రా 10 అన్నారు. ఇలా మీకు మొత్తం 3 డిస్కౌంట్స్ వచ్చాయి అనుకుందాం. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అంటే మళ్ళీ దీంట్లో అంతా సబ్స్టిట్యూట్ చేసి మీరు తతంగం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, 20 ప్లస్ 30 ప్లస్ 10 అంటే ఎంత, ఇది వచ్చేసరికి 60. ఓకే. మైనస్ ఇప్పుడు చూడండి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ చేయాలి. అవునా. అప్పుడు 20 ఇంటూ 30 చేసామనుకోండి, 20 ఇంటూ 30 చేసి 600, 30 ఇంటూ 10 చేస్తే 300, 600 ప్లస్ 300 అంటే 900, 10 ఇంటూ 20 చేస్తే 200, 900 ప్లస్ 200 అంటే 1100. అవునా. ఇప్పుడు 1100 బై 100, 1100 బై 100. అవునా. అప్పుడు ఏమవుతుంది, 00 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మీకు 11 ఉంటుంది. ప్లస్ ఏబిసి బై 10,000. ఏబిసి అంటే 20 ఇంటూ 30 ఇంటూ 10 డివైడెడ్ బై 10,000. అవునా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుద్ది, క్యాన్సిలేషన్ చేస్తే ఇప్పుడు మీకు 00 క్యాన్సిల్ అయిపోద్ది, 00 క్యాన్సిల్ అయిపోద్ది, 00 క్యాన్సిల్ అయిపోద్ది. 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 1 6. మరి 6 బై 10 అంటే ఇదేమవుద్ది 0.6 అవుద్ది. అవునా. ఇప్పుడు చూడండి, 60 మైనస్ 11 చేసామనుకోండి, 60 మైనస్ 11 చేస్తే ఎంత వచ్చుద్ది, 49 వచ్చుద్ది. 49 ప్లస్ 0.6. అప్పుడు ఓవరాల్గా మన డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 49.6 డిస్కౌంట్ వచ్చిందని చెప్తాం అనమాట. 60లోంచి 11 తీసేస్తాం, 60 మైనస్ 11 చేస్తే 49 ప్లస్ 0.6 49.6 అండ్ ఓవరాల్ డిస్కౌంట్ 49.6. అంతేగాని 20 ప్లస్ 30 ప్లస్ 10 చేసేసి 60% డిస్కౌంట్ వచ్చింది అని చెప్పకూడదు అనమాట. ఓకేనా. ఇది రాంగ్. 60% కాదు, మీకు ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అంటే 49.6% డిస్కౌంట్ అని అర్థం. ఓకే. అలా మీకు ఏంటంటే 2 డిస్కౌంట్స్ వస్తే ఫార్ములా ఇది, 3 డిస్కౌంట్స్ వస్తే ఫార్ములా ఇది. నిజానికి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం ఈ ఫార్ములాస్ని కూడా యూస్ చేయం. ఓకేనా. ఫార్ములాస్ని కూడా యూస్ చేయం, మనం రేషియోస్ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుంటాం.
కొన్నిసార్లు ఏంటంటే మనకి ఫార్ములా యూస్ చేస్తే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంటుంది, కొన్నిసార్లు రేషియోస్ యూస్ చేస్తే ఫార్ములా ఫాస్ట్గా వస్తుంటుంది. అంటే అక్కడ ఇచ్చిన పర్సెంటేజ్ని బట్టి మనం అయితే రేషియో అని యూస్ చేస్తాం లేదా పర్సెంటేజ్ని యూస్ చేస్తాం. ఇది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తుంటే చూద్దాం. చూడండి ఒకసారి, గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈ సేమ్ యాజ్ గివింగ్ 1 డిస్కౌంట్ ఆఫ్. చూడండి 2 డిస్కౌంట్స్ వచ్చాయి అనమాట. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే వెంటనే 2 డిస్కౌంట్స్ వచ్చాయి, 20%. ఓవరాల్గా అతను ఎంత డిస్కౌంట్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మీరు దీన్ని ఫార్ములా ప్రకారం చేయొచ్చు, పర్సెంటేజ్ రేషియో ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి CGL మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ అనమాట. చూడండి 2 డిస్కౌంట్స్ అని చెప్పాడుగా 20 అప్పుడు ఏమవుద్ది 20 + 20 - 20 × 20 డివైడెడ్ బై 100. అవునా? అప్పుడు సింప్లిఫై చేయండి, 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 20 + 20 అంటే ఎంత 40. 40 - 2 × 2 అంటే 4 కదా. 40లోంచి 4 తీసామనుకోండి, అప్పుడు ఎంత మనకి 36. అంటే ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వచ్చిన అర్థం, ఓవరాల్గా 36% డిస్కౌంట్ అని అర్థం అనమాట. అంతేగాని 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నాడు కదా అని చెప్పి 20 + 20 40 అనకూడదు. మీరు A + B - AB/100 అన్న ఫార్ములా యూస్ చేస్తే చాలు, వెంటనే ఆన్సర్ వచ్చింది. లేదు సార్ నాకు ఒకసారి రేషియోలో చెప్పండి అంటే రేషియోలో కూడా చెప్పొచ్చు. రేషియోలో చెప్తే చూడండి 20%ని ఫ్రాక్షన్లో ఏమని చెప్తాం 1/5. రేషియోలో చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ వచ్చి ఉండాలి. డిస్కౌంట్ కాబట్టి మైనస్ అంటే 5 ఉండాల్సిన దాని మీద డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 4 అయింది. 2 సార్లు కదా, మరి 2 సార్లు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. ఎందుకంటే 2 సార్లు కదా, 2 టైమ్స్ కదా. 5 స్క్వేర్ అంటే ఎంత, 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే ఎంత 16. ఇప్పుడు చూడండి 25 ఉండాల్సింది 16 అయింది. మరి డిస్కౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ, డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే మనకి 9 డిస్కౌంట్ వచ్చింది. 9/25 × 100. ఎందుకంటే మనకు పర్సెంటేజ్లో కావాలి కదా, సో పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 9 డిస్కౌంట్ దేని మీద వచ్చింది 25 మీద. 9/25 × 100. 125 10 టైమ్స్ పోయింది 4 టైమ్స్. 9 × 4 అంటే ఎంత 36%. అంటే డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 36%. చూడండి సేమ్ ఇందాడు కూడా మనం 36 మార్క్ చేసాం. అది మీరు ఫార్ములా యూస్ చేసినా మార్క్ చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు రేషియో అన్న కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మార్క్ చేయొచ్చు. రెండిట్లో ఏ చేసిన ఆన్సర్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి CGL మెయిన్స్ 2017లో వచ్చిన క్వశ్చన్. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. నిజం చెప్పాలి ఇది కూడా అవసరం లేదు, కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే 20 + 20 40. 20 × 20 అంటే 400. 400 అంటే 4. 40లోంచి 4 తీస్తారు, 36 అయిపోయింది అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి వచ్చేసరికి 3 సక్సెస్ డిస్కౌంట్స్ 3 సార్లు వచ్చాయి. 20, 10, 15 ఈజ్ ఈక్వలెంట్ టు సింగిల్ డిస్కౌంట్. సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటున్నారు. ఇప్పుడు మీరు దీన్ని ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు కావాలనుకుంటే దీన్ని రేషియో ప్రకారం కూడా చేసుకోవచ్చు. నేను 2 చెప్తున్నాను చూడండి. ఫార్ములా ప్రకారం చేస్తే 20 + 10 + 15 మొత్తం మీద మీకు ఎంత ఇది ఎంత అంటే 45. అవునా? మైనస్ 20 + 10 + 15 చేసి 45. 20 × 10 చేస్తే ఏమవుద్ది 200. 10 × 15 చేస్తే 150. ఇక్కడ 20 × 15 చేసామనుకోండి 300. 300 + 200 ఎంత 500. 500 + 150 ఎంత 650. సో 650/100. అవునా? 650/100. అప్పుడు ఇది ఏమవుద్ది మీకు ఇది 6.5 అవుద్ది. ప్లస్ ABC/100. ABC అంటే 20 × 10 × 15 డివైడ్ బై 10,000. అవునా? డివైడ్ బై 10,000. సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుద్ది 0 0 క్యాన్సిల్ అవుద్ది, 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. అవునా? ఇప్పుడు 2 × 15 అంటే 30. 30/100. 30/100 అంటే ఇదేమవుద్ది 0.3 అవుద్ది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 65 - 6.5. 65లో నుంచి 5 తీసామనుకోండి 40. 40లోంచి 1.5 తీసేయండి. 40లో నుంచి 1.5 తీసామనుకోండి అప్పుడు ఇది ఏమవుద్ది 38.5. 38.5 + 0.3 అప్పుడు ఓవరాల్గా ఎంత ఇది 38.8. అంటే మనకు ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వచ్చింది అంటే 38.8%. సో 38.8% అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. ఓకే, ఇదేంటంటే ఫార్ములా యూస్ చేసి A + B + C మైనస్ ఆఫ్ AB + BC + CA డివైడ్ బై 100 ప్లస్ ABC డివైడ్ బై 10,000. ఇది ఫార్ములా యూస్ చేసి. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ అనొచ్చు, సార్ ఏంటి సార్ మీదంతా స్టెప్ డైరెక్ట్గా వేస్తారంటే స్టెప్ నేనేమి డైరెక్ట్గా వేయలేదు, ఎగ్జామినేషన్లో ఇలానే చేయాలి. మీరు కావాలనుకుంటే క్యాలిక్యులేషన్ చేస్తాను చేసుకోండి. ఏమని 20 + 10 + 15. ఎందుకంటే నేను మీకు ఫార్ములా చెప్పాగా, నేను మీకు ఫార్ములా చెప్పాను కాబట్టి మీరు కావాలంటే ఫార్ములా అప్లై చేసుకోండి. ఇదే కదా ఫార్ములా, మన ఫార్ములా చెప్పాం కదా.
మీరు కావాలంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏమన్నా 5 మార్క్స్ ఇస్తారు ఎగ్జామినేషన్లో, 5 మార్క్స్ ఇవ్వరు కదా. అలాంటప్పుడు ఎగ్జామినేషన్లో ఎలా చేయాలో అలానే నేర్చుకోవాలి, అంతేగాని నేను మొత్తం చేస్తా అంటే కుదరదనమాట. ఓకే, ఇది జస్ట్ ఫార్ములా యూస్ చేసి. లేదు ఒకవేళ మీకు ఇదే క్వశ్చన్ రేషియోలో కావాలి అంటే చూడండి 20% డిస్కౌంట్ కాబట్టి 20% అంటే 1/5, 5 ఉండాల్సింది 4 అయింది. మీకు రేషియో అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ మీద గ్రిప్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. 10% అంటే ఎంత? 1/10 అంటే 10 ఉండాల్సింది 9 అయింది. నెక్స్ట్ 15% అంటే ఎంత? 3/20 అంటే 20 ఉండాల్సింది 3 తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇది 17 అవుతుంది, అవునా. ఇప్పుడు చూడండి జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే ఏమవుద్ది? 24లో ఎన్ని టైమ్స్ పోతుంది? 24లో 5 టైమ్స్ పోతుంది, అవునా. నెక్స్ట్ ఇంకేం సింప్లిఫికేషన్స్ ఉన్నాయి? ఏం లేవు. 5 టైమ్స్ 25 ఇంటూ 10 చేస్తే మనకి ఎంత అంటే 250. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 ఇంటూ 17 చేస్తే ఏమవుద్ది? 90 + 63 అంటే 153, ఓకేనా. ఇప్పుడు నాకు చూస్తే కనుక దీని మీద నాకు డిస్కౌంట్ ఎంత వస్తుందో చూడండి. డిస్కౌంట్ 250, యాక్చువల్లీ 250లో 150 తీసాం అనుకోండి, 250లో 150 తీస్తే 100, కానీ ఇది 153 కదా, అంటే 97. సో 97 డివైడ్ బై 250 ఇంటూ 100, అవునా. 97 డివైడ్ బై 250 ఇంటూ 100. సో మనకి డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 97 ఎంత మీద? 250 మీద, 250 ఇంటూ 100. సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 25 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 25 4 టైమ్స్ పోతుంది. 25 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 25 10 టైమ్స్ పోతుంది. 9.7 డివైడ్ బై 10 అంటే 97 డివైడ్ బై 10 అంటే 9.7. 9.7 4 టైమ్స్ అంటే 9 4 టైమ్స్ ఇస్ 36. 0.4 టైమ్స్ 2.8. 36 + 2.8 అంటే 38.8%, అవునా. అప్పుడు ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అంటే 38.8%. అది మీరు పర్సంటేజ్ ఫార్ములా యూస్ చేసి చేసినా పర్లేదు, లేదు అనుకుంటే రేషియో చేసినా పర్లేదు, ఎలా చేసినా మీకు ఆన్సర్ మాత్రం సేమ్ వచ్చుద్ది. అది మీరు ఏంటంటే క్వశ్చన్లో ఇచ్చిన పర్సంటేజ్ వాల్యూస్ని బట్టి మీరు రేషియో పర్సంటేజ్ పర్సంటేజ్ చేయండి, రేషియో చేయండి, ఎలా చేసినా పర్లేదు. కానీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో తక్కువ టైంలో అయ్యేలా చూడండి, తక్కువ టైంలో. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తక్కువ టైంలో చేస్తూ ఉండాలి. ఆన్సర్ ఎవరైనా చేస్తారు, కానీ తక్కువ టైంలో చేసేవాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేస్తుంటారు. ఈ టాపిక్ ఇది మాత్రం మర్చిపోద్దు మీరు. ఇది చూడండి, ఇది వచ్చేసరికి SSC CPO 2018లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 28 4/7%, 25%, 6 2/3% ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. 3 డిస్కౌంట్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే కనుక పర్సంటేజ్ వాల్యూస్ అనేవి ఇక్కడ మీకు కష్టంగా ఉన్నాయి, అవునా, కష్టంగా. ఎందుకంటే ఇక్కడ ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒకవేళ మీరు A + B + C మైనస్ ఆఫ్ AB + BC + CA డివైడ్ బై 100 + ABC/10,000 అని కొట్టారనుకోండి, క్యాలిక్యులేషన్ అంతా టైం అయిపోతుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్ ఫార్ములా కన్నా రేషియో చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్గా వచ్చింది చూడండి. 28 4/7 మీకు ఫ్రాక్షన్లో ఎంతో తెలియాలి. ఫ్రాక్షన్లో ఎంత అంటే 2/7, అవునా. డిస్కౌంట్ కాబట్టి మైనస్ అంటే 7 మీద మనకి 2 డిస్కౌంట్ వచ్చింది. 7 మీద మనకి 2 డిస్కౌంట్ వచ్చిందంటే అప్పుడు 7:5. మళ్ళీ అడగొచ్చు మీరు, సార్ ఇది మీకు ఎలా గుర్తుందంటే మీరు వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు ఆల్రెడీ టెక్నిక్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను క్లాస్లో. మీరు కావాలంటే సేమ్ వీడియో మనకి యూట్యూబ్లో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ క్యాలిక్యులేషన్ అని మనకి ఫ్రీ వీడియో యూట్యూబ్లో ఉంది. దాంట్లో మీకు ఆల్మోస్ట్ 1 hour 20 minutes పాటు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది అన్నాడు. మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి. నెక్స్ట్ 25% ఫ్రాక్షన్లో ఎంత? 1/4 అంటే 4 ఉండాల్సిన దాని మీద డిస్కౌంట్ వచ్చింది 1, అప్పుడు 3 అయింది, ఓకేనా. నెక్స్ట్ 6 2/3 అంటే 6.66. 6.66 అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/15 అంటే 15 ఉండాల్సిన దాని మీద 1 డిస్కౌంట్ వచ్చింది. 1 డిస్కౌంట్ వస్తే 14 అవుతుంది, అవునా. ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 14 7లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయింది? 2 టైమ్స్. 15 5లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయింది? 3 టైమ్స్. 3 క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ 4 2లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయింది? 1 టైమ్. 4 2లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయింది? 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 1 టైం, అవునా. ఇప్పుడు రేషియో ఏమవుద్ది అంటే 2:1 అంటే మీకు 2 ఉండాల్సింది 1 అయింది. అంటే డిస్కౌంట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఎంత మీద? 2 మీద. సో 1/2 ఇంటూ 100. 1/2 అంటే మనకి పర్సంటేజ్ ఎంత? 50%. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 50% అని చెప్పేస్తాం, ఓకేనా. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఇదే ఒకవేళ దీన్ని మీరు రేషియో ప్రకారం చేయకోకుండా
పర్సెంటేజ్ ఫార్ములా అనుకోండి చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో బెస్ట్ మెథడ్స్ తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మీకు బెస్ట్ మెథడ్ తెలిసి ఎగ్జామినేషన్లో ఆ టైంకి ఆ మెథడ్ అప్లై చేయగలగాలి. అలా అప్లై చేయగలిగితేనే మీరు అందరిలో కల్లా యూనిక్గా ఉంటారు. అప్పుడు మీకు జాబ్ వచ్చుద్ది. అదే ఒకవేళ మీరు ప్రిపేర్ అవడమే పైన ప్రిపేర్ అవుతున్నారు, ప్రాపర్ ప్లాన్ లేదు, ప్రాపర్ టెక్నిక్ తెలియదు, ప్రాపర్ గైడెన్స్ లేదు, అప్పుడు దానివల్ల ఏమవుద్ది, ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీకు ప్రాపర్ స్ట్రాటజీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఒక క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అని మీకు ఐడియా లేదు. కాబట్టి అప్పుడు మీరు జాబ్ వచ్చుద్ది, కానీ ఎప్పుడు వచ్చుద్ది, ఒక 4-5 years తర్వాత. అదే ఒకవేళ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారు, ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతున్నారు, అప్పుడు ఏమవుద్ది, 4 సంవత్సరాలు పట్టాల్సింది 1 yearలోనే వచ్చుద్ది. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇఫ్ 2 t-shirts ఆర్ ఆఫర్డ్ ఫ్రీ ఆన్ పర్చేస్ ఆఫ్ 3 t-shirts, వాట్ ఈస్ ఎఫెక్టివ్ డిస్కౌంట్? చూడండి, ఇది కూడా ఒక ప్యాటర్న్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది SSC CGL 2017లో వచ్చిన క్వశ్చన్. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో వస్తుండే అనమాట. చూడండి, అంటే ఎలా మనకి buy 2 get 3 ఫ్రీ, buy 4 get 2 ఫ్రీ, buy 3 get 3 ఫ్రీ, ఇలాంటి క్వశ్చన్లు వస్తుంటాయి కదా. సేమ్ ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్సే. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు ఏం చేయాలంటే మార్క్డ్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. మార్క్డ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. మార్క్డ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మీకు డిస్కౌంట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తుంటాం కదా, అప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత అనే సంగతి తెలుస్తుంటుంది అనమాట. ఓకేనా? అండ్ మీకు తెలియాల్సింది మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో. చూడండి, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో క్వశ్చన్లో ఏం చెప్పారు చూడండి. క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే ఇఫ్ 2 t-shirts ఆర్ ఆఫర్డ్ ఫ్రీ ఆన్ పర్చేస్ ఆఫ్ 3 t-shirts, అంటే 3 t-shirts కొన్నామనుకోండి, 3 t-shirts కొంటే 2 t-shirts 2 t-shirts అనేవి ఫ్రీగా ఇస్తుంటారంట. 3 t-shirts కొంటే 2 t-shirts ఫ్రీగా ఇస్తున్నారంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏమిటి? మామూలుగా సపోజ్ సెలెక్ట్ 3 t-shirts 300 అనుకుందాం. ఓకేనా? 3 t-shirts 300, 3 t-shirts 300 అయితే కనుక అప్పుడు 2 t-shirts 200 కదా, 2 t-shirts 200. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే 3 t-shirts కొంటే ఈ 2 t-shirts ఏం చేస్తారంట, ఫ్రీగా ఇచ్చేస్తారంట. అవునా? 3 t-shirts కొంటే 2 t-shirts ఫ్రీ. ఇప్పుడు దాన్ని చాలామంది ఏం చేస్తుంటారు, 200/300 అని చెప్పి ఆన్సర్ రాస్తారు. కానీ రాంగ్. యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఒక పర్సన్ మీకు అమ్ముతున్నప్పుడు ఏమవుతుంది, ఇతను మీకు మీ దగ్గర నుంచి 300 రూపాయలు బిల్లు కట్టించుకున్నాడు. 300 రూపాయలు బిల్లు కట్టించుకుని అతను మీకు 300 + 200 500 రూపీస్ ఐటమ్స్ ఇస్తున్నాడు. అవునా? 500 రూపీస్ ఐటమ్స్ ఇచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు ఏం తీసుకున్నాడు, 300 రూపీస్ తీసుకున్నాడు. అంటే డిస్కౌంట్ ఎంత వచ్చింది మీకు, 500 రూపీస్ మీద 200 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అవునా? ఎందుకంటే ఈ 3 t-shirts + 2 t-shirts అంటే మొత్తం దీని వాల్యూ ఎంత, 500. అవునా? అంటే దీని వాల్యూ 500 రూపీస్. కానీ మీరు ఎంత కడుతున్నారు, మీరు 3 t-shirts బిల్లే కడుతున్నారు, అంటే 300 కడుతున్నారు. అంటే మీకు 300 రూపీస్ మాత్రమే కట్టారు. ఎంత కట్టాల్సింది, 500 రూపీస్ కట్టాల్సింది. డిస్కౌంట్ ఎంత వచ్చింది, 200. అంటే 200 రూపీస్ డిస్కౌంట్ దేని మీద, 500 రూపీస్ మీద. అది క్యాలిక్యులేట్ చేయాల్సింది. అంతేగాని మళ్ళీ మీరు 200 / 300 × 100 ఇలా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఈ క్యాలిక్యులేషన్ రాంగ్ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు మొత్తం మీద మీకు ఎన్ని t-shirts వస్తున్నాయి, మొత్తం మీద మీకు 5 t-shirts వస్తున్నాయి. అంటే మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 5. మీరు అసలు ఎన్నిట్లు డబ్బులు కట్టారు, మీరు డబ్బులు కట్టేది ఓన్లీ 3 డబ్బులు కడుతున్నారు. అవునా? అంటే మీకు 5 ఐటమ్స్, 5 యాక్చువల్గా ఏంటంటే షాప్ కీపర్ మీకు 5 ఐటమ్స్ ఇస్తున్నాడు, కానీ మీ దగ్గర నుంచి ఎన్ని ఐటమ్స్ డబ్బులు తీసుకున్నాడు, ఓన్లీ 3 ఐటమ్స్ డబ్బులు తీసుకున్నాడు. అవునా? అంటే మీకు మిగతా 2 డిస్కౌంట్లు వచ్చినాయి అని అర్థం. అవునా? మార్కెట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ 3, అంటే మీకు 5 ఐటమ్స్ ఇచ్చి కేవలం 3 ఐటమ్స్ మనీ మాత్రమే తీసుకుంటున్నాడు. అంటే 2 ఐటమ్స్ డిస్కౌంట్ వచ్చినట్టే కదా. మరి అప్పుడు డిస్కౌంట్ ఎంత అంటే డిస్కౌంట్ ఎంత అంటే చూడండి, మీకు డిస్కౌంట్ ఎంత వచ్చింది, 2 ఐటమ్స్ డిస్కౌంట్ వచ్చింది, 2 ఐటమ్స్. సో 2/5 × 100. అవునా? మరి 2/5 అంటే ఎంత, 2/5 అంటే 40%. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 40% చెప్తారు. లేదు క్యాలిక్యులేషన్ చేస్తాను సార్ అంటే క్యాలిక్యులేషన్ చేయండి. 100 5లో ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్. 2 × 20 అంటే 40. ఓకే? చాలా సింపుల్ అన్నమాట. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టాలి. మార్కెట్ ప్రైస్ అంటే మీరు ఎన్ని ఐటమ్స్ ఇస్తున్నారు,
మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకుంటున్నారు అంటే షాప్ కీపర్ ఎన్ని ఐటమ్స్ ఇస్తున్నాడు, మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకుంటున్నారు అనే దాని రేషియో కట్టాలి. ఇక్కడ మీరు మొత్తం 5 టీ-షర్ట్స్ తీసుకెళ్తున్నారు, అందుకనే 5. అవునా 5. కానీ బిల్లు ఎన్ని కట్టారు, బిల్లు ఓన్లీ 3 కట్టారు. అంటే ఒక 2 మీకు డిస్కౌంట్ వచ్చినట్టేగా. 2 డిస్కౌంట్ ఎంత మీద, 5 మీద. సో 2/5 × 100. సో 2/5 అంటే 40%. ఓకేనా. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ కొంచెం వచ్చినప్పుడల్లా మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో కడితే చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బై 5 గెట్ 3 ఫ్రీ, హౌ మచ్ % డిస్కౌంట్ వాజ్ ఇట్? అంటే 5 కొంటే 3 ఫ్రీ అంట. 5 కొంటే 3 ఫ్రీ అంటే మరి దీని నుంచి మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమని చెప్పొచ్చు? మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మొత్తం ఐటమ్స్ ఎన్ని? మొత్తం ఐటమ్స్ ఏంటంటే 5 + 3 8. అవునా. మీరు బిల్ ఎన్నింటికి కట్టారు? బిల్లు మీరు కట్టింది ఓన్లీ 5కే బిల్లు కట్టారు. అవునా. అప్పుడు డిస్కౌంట్ ఎంత వచ్చింది మీకు? డిస్కౌంట్ 3 వచ్చింది. 3/8 × 100. ఓకేనా. 3/8 అంటే మీకు ఎంత పర్సెంటేజ్లో? 37.5%. ఇది కూడా మీకు పర్సెంటేజ్ క్లాస్లో మనం చెప్పాము 37.5% కాబట్టి ఆప్షన్ 2 అని పెడతారు. సార్ ఇంకా నేను చెప్పాలంటే ఎగ్జామినేషన్ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ వచ్చేసింది. వచ్చేస్తే 2 యాడ్ చేసేయండి. 2 యాడ్ చేస్తే 5 + 3 ఎంత? 8. అవునా. అది డినామినేటర్లు వేయండి. ఎన్ని ఫ్రీ వస్తున్నాయి? ఫ్రీ ఎన్ని వస్తున్నాయి? 3 వస్తున్నాయి. అవునా. 3/8 × 100 అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం. 3/8 అంటే ఎంత? 37.5%. 2 యాడ్ చేసేసి డినామినేటర్లు వేయండి. ఎన్ని ఫ్రీ వస్తే అది న్యూమరేటర్లో వేయండి, అంతే, ఇంకేం చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా అంతే. 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేస్తే 2 + 3 ఎంత? 2 + 3 5. ఎన్ని ఫ్రీ వచ్చాయి అంటే 2 ఫ్రీ వచ్చాయి. సో 2/5 × 100. 2/5 అంటే ఎంత? 40%. అవునా. అలా మీరు డైరెక్ట్గా చేసేవచ్చు. ఇదేంటంటే ఇది కాన్సెప్ట్ అనమాట. మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో కట్టండి. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్కౌంట్ అని పిలుస్తాము. ఇది కాన్సెప్ట్. ఇది మీరు వద్దు అనుకుంటే డైరెక్ట్గా 2 యాడ్ చేస్తారు, డినామినేటర్లో వేస్తారు. ఫ్రీ ఎన్ని వచ్చి అది న్యూమరేటర్ వేస్తారు. ఫ్రీ ఎన్ని? 3 ఫ్రీ. సో 3 న్యూమరేటర్. 3/8 అంటే 37.5%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మళ్ళీ సేమ్ అలాంటిదే, కాకపోతే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్. బై 4 గెట్ 2 ఫ్రీ ప్లస్ 12% ఎడిషనల్ డిస్కౌంట్ విల్ రిజల్ట్ టు. అంటే ఇదేంటంటే బై 4 గెట్ 2 ఫ్రీ, ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వచ్చింది. ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎంత వచ్చింది? 12.5% వచ్చింది. ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత అంటున్నారు చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తే కనుక మొత్తం మీద 4 + 2 ఎన్ని ఐటమ్స్? 6 ఐటమ్స్. ఓకేనా. బిల్లు ఎన్నింటికి కట్టాడు? బిల్లు కట్టింది ఓన్లీ 4 ఐటమ్స్కే. ఓకే. 6/4. ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎంత? 12.5% డిస్కౌంట్. 12.5 అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/8. అంటే 8 ఉండాల్సింది ఏందమ్మా? 1 డిస్కౌంట్ వస్తుంది. అవునా. 8 మీద 1 డిస్కౌంట్ వస్తుందంటే 8/7 అవుతుంది. అవునా. 8/7 క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుద్ది? 8 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 6 2 టైమ్స్ చేస్తే 12. అవునా. 12/7. మరి 12/7 అంటే 12 ఉండాల్సిన దాని మీద మీకు 7కి వచ్చింది. 7కి వచ్చిందంటే డిస్కౌంట్ ఎంతకు వచ్చింది? 5 వచ్చింది. మరి పర్సంటేజ్లో ఎంత అంటే 5/12 × 100. 5/12 అంటే ఎంత నేర్చుకున్నాం? 5/12 అంటే 41.66%. ఒకసారి చూడండి, ఇవన్నీ మీకు వస్తేనే ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అవుతుంది. అంతేగాని మీరు క్యాలిక్యులేషన్ ఎగ్జామినేషన్ కొడతా కూర్చుంటే ఎగ్జామినేషన్ టైం అయిపోద్ది. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పాము. వీడియో ఫ్రీగా యూట్యూబ్లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇప్పుడు వచ్చి ఎవరైనా నా దగ్గరికి వచ్చి 87.5% ఎంత అన్నారు, వెంటనే ఇప్పుడు నేను 6/8 అని చెప్పారు. 41.66% ఎంత అన్నారు, అప్పుడు మీరు వెంటనే చెప్పాలి 5/12 అని చెప్పాలి. 91.66% ఎంత అన్నారు, అప్పుడు మీరు వెంటనే ఎంత అని చెప్పాలి? 11/12 అని చెప్పాలి. 58.33% ఎంత అన్నారు, అప్పుడు మీరు వెంటనే చెప్పాలి 7/12 అని చెప్పాలి. 63.63% ఎంత అన్నారు? 63.63% అంటే యాక్చువల్ అది 9 టేబుల్ సంబంధించింది. అవునా. అప్పుడు నేను ఏం చెప్పాలి? 7/11 అని చెప్పాలి. అలా సింపుల్గా ఏంటంటే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియో మీకు యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, అది చూడండి. అది మీరు చూస్తే అప్పుడు మీరు ఈ క్యాలిక్యులేషన్ ఎగ్జామినేషన్లో చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎంత టైం సేవ్ చేసుకోగలిగితే అంత టైం సేవ్ చేసుకోవాలి. టైం సేవ్ చేసుకుంటేనే ఎగ్జామినేషన్లో ఎక్కువ క్వశ్చన్లు పెట్టగలుగుతాం. ఓకేనా. సో ఆన్సర్ ఎంత అంటే దీనికి ఇప్పుడు 41.66%. ఓకేనా. మామూలు డిస్కౌంట్ వచ్చేసరికి 6/5. ఎక్స్ట్రా ఎడిషనల్ డిస్కౌంట్ 12.5 కదా, 8/7. సింప్లిఫై చేస్తే 12 ఉండాల్సింది 7కి ఇచ్చారు, డిస్కౌంట్ 5 వచ్చింది. 5/12 × 100. 5/12 అంటే 41.66%. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 1 ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్ కాస్ట్ ₹16, బట్ ఎ ప్యాక్ ఆఫ్ 4 సేమ్ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్స్ కాస్ట్ ₹56. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్
ఇన్ పర్సంటేజ్ ఆన్ ప్యాక్. చూడండి, ఒకవేళ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను అనుకోండి, అప్పుడు ఎంత పడుతుందంటే అది 16 రూపీస్ పడుతుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అది 16 రూపీస్ పడుతుంది. అదే ఒకవేళ ఒకటి కొనుక్కోకుండా ప్యాక్ ఆఫ్ 4 అలాంటి ఒక 4 కొనుక్కున్నాడు, అలాంటి ఒక 4 కొనుక్కుంటే ఎంత పడుతుందంటే అది 56 రూపీస్ పడుతుంది. అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ ఎంత అంటే 16 రూపీస్ ఒక బిస్కెట్ ప్యాకెట్. అదే 4 బిస్కెట్ ప్యాకెట్లు కలిపి కొనుక్కున్నాడు అనుకోండి, 4 బిస్కెట్ ప్యాకెట్లు కలుపున్న ప్యాక్ కొంటే అది ఎంత పడుతుందంట 56 రూపీస్ పడుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, 56 రూపీస్ ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు? 4 బిస్కెట్ ప్యాకెట్లు. అవునా? అంటే ఇది ఇక్కడ ఎన్నిసార్లు పోయింది? ఎన్నిసార్లు పోయిందంటే 14 టైమ్స్ పోయింది. అవునా? మరి అప్పుడు రేషియో చూడండి, రేషియో ఎంత అంటే 16:14. దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 2 టేబుల్ ఇక్కడ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 ఉండాల్సింది 7కి వచ్చింది. డిస్కౌంట్ ఎంత వచ్చింది? డిస్కౌంట్ 1 డిస్కౌంట్ వచ్చింది. అవునా? 1 డిస్కౌంట్ ఎంత మీద? 8 మీద. సో 1/8 ఇంటూ 100. 1/8 అంటే ఎంత? 12.5%. అంటే అతనికి డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 12.5%. ఆప్షన్ 4. ఓకేనా? చాలా చాలా సింపుల్ అన్నమాట. ఇది కొంచెం ఇండైరెక్ట్గా అడిగాడు. ఒక బిస్కెట్ ప్యాకెట్ వెళ్ళి కొనుక్కుంటే 16 రూపీస్. అదే ప్యాక్ ఆఫ్ 4 బిస్కెట్ ప్యాకెట్స్ కొంటే 56 రూపీస్. మరి ప్యాక్ 56 రూపీస్ అయితే ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు? 4. 56/4 అంటే 14 రూపీస్. అప్పుడు 2 టేబుల్ ఇక్కడ 8 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్. 8:7. అంటే మనకి 8 ఉండాల్సింది 7కి వచ్చింది. ఒకటి డిస్కౌంట్ కదా, 1/8. 1/8 అంటే ఎంత? 12.5%. ఇది కూడా మనం ఆల్రెడీ మన క్లాస్లో నేర్చుకున్నాము. ఓకేనా? ఇది CGL మెయిన్స్ 2018లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ అనౌన్స్డ్ దట్ హీ ఈస్ గివింగ్ 15% డిస్కౌంట్ ఆన్ కాస్ట్ ప్రైస్, but he using 680 grams instead of 1 kg while selling to customer, then find his profit or loss percentage. చూడండి ఒకసారి, ఒక షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు? డిస్కౌంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు, కానీ మోసం చేస్తున్నాడు. మోసం ఎలా చేస్తున్నాడు చూడండి. ఎలా మోసం చేస్తున్నాడంటే యూజింగ్ 680 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అంటే 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన దగ్గర ఓన్లీ 680 గ్రామ్స్ ఇస్తున్నాడు. అంటే మరి అతను లాభం వస్తుందిగా, లాభం. అవునా? అది ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, ఫస్ట్ వీడు డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? 15% డిస్కౌంట్. 15% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 3/20. అవునా? అంటే 20 ఉండాల్సిన దాన్ని డిస్కౌంట్ ఇచ్చి ఎంతకు అమ్ముతున్నాడు? 3 డిస్కౌంట్ ఇచ్చి అతను 17కి అమ్ముతున్నాడు. ఓకేనా? 20:17. కానీ అతను మోసం చేస్తున్నాడు. యూజింగ్ 680 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అంటే అతను 680 గ్రామ్సే ఇస్తున్నాడు. 680 గ్రామ్సే ఎంత ఇవ్వాల్సిన ప్లేస్లో 1 kg. 1 kg అంటే 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన ప్లేస్లో 680 ఇస్తున్నాడు. మరి దీనివల్ల అతనికి ప్రాఫిటా లాసా ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. సింపుల్ చూడండి, 0 క్యాన్సిల్ అయిపోయింది. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 120లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది? 120లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 68 17లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది? 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అవునా? ఇప్పుడు రేషియో ఎంత అంటే 4:5. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 4:5 అంటే 4 ఉండాల్సింది 5 అయింది. అంటే 1 ప్రాఫిట్ వచ్చింది. 1 ఎంత మీద? 4 మీద. సో 1/4 ఇంటూ 100. అవునా? మరి 1/4 ఇంటూ 100 అంటే మనకి పర్సెంటేజ్లో ఎంత పర్సెంటేజ్? 25%. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 25%. ఇస్ ఇట్ క్లియర్? వెరీ వెరీ సింపుల్ అనమాట. జస్ట్ ఏంటంటే అతను ఫస్ట్ ఏమని చెప్తున్నాడు? నేను 15% డిస్కౌంట్గా అమ్ముతున్నా అంటున్నాడు. 15% డిస్కౌంట్ ఇచ్చాడు, కానీ మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు? 1 kg ఇవ్వాల్సిన దగ్గర కేవలం 680 గ్రామ్స్ ఇస్తున్నాడు. మోసం చేస్తున్నాడు. ఓవరాల్గా ఏం జరిగింది? ఓవరాల్గా అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే 4 కాస్త 5 అయింది. మరి 4 కాస్త 5 అయిందంటే 1 ఎక్స్ట్రా వచ్చింది కదా. 1 ఎక్స్ట్రా ఎంత మీద? 4 మీద. 1/4 ఇంటూ 100, 25% ప్రాఫిట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఏ షాప్ కీపర్ మార్క్స్ అప్ హిస్ గుడ్స్ 33 above the cost price and gives 20% discount to the customer. At the time of buying, he uses 1200 grams instead of 1 kg. And at the time of selling the goods, 800 grams weight instead of 1 kg. Find his profit. So overall ఇతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇంగ్లీష్ క్వశ్చన్ మాత్రమే కనిపిస్తుంది, కానీ మన యాప్లో ఏవైతే క్లాస్ ఉంటాయో దాంట్లో మీకు ఇంగ్లీష్ క్వశ్చన్ కింద తెలుగు క్వశ్చన్ కూడా ఉంటుంది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్లో ఏం జరిగిందంటే ఇన్నాడు క్వశ్చన్ కన్నా ఇంకొంచెం ఎగస్ట్రా జరిగిందనమాట. ఎగస్ట్రా ఏ విధంగా జరిగిందంటే దీంట్లో ఇతను ఎలా మోసం చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే అతను రేటు పెంచుతున్నాడు. 1/3% రేటు పెంచి ఏమన్నాడు? 15% డిస్కౌంట్ ఇస్తున్నా అన్నాడు. అదే కాకోకుండా ఇతను కొనుక్కునేటప్పుడు ఎవరైతే అమ్ముతున్నాడో ఆ అమ్మే వ్యక్తిని మోసం చేస్తున్నాడు. ఎలాగా?
1000 గ్రామ్స్ తీసుకోవాల్సిన దగ్గర 1200 గ్రామ్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ అదే కాకుండా ఇతను వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు? 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన దగ్గర 800 గ్రాములు ఇస్తున్నాడు. ఇలా చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, చాలా మంచి క్వశ్చన్. 33 1/3% అంటే ఎంత? ఫ్రాక్షన్లో 1/3 అంటే 3 ఉండాల్సిన దాన్ని అతను పెంచేసేసి 4 అని పెట్టాడు. ఆ తర్వాత డిస్కౌంట్ ఇస్తున్నా అన్నాడు. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నా అన్నాడు? 20% డిస్కౌంట్ ఇస్తున్నా అని చెప్పాడు. 20% అంటే 1/5 కదా, అంటే 5 ఉండాల్సిన దాని మీద డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ ఎంత వచ్చింది? 4 అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ యూజెస్ 1200 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. చూడండి, ఇతను కొనుక్కునేప్పుడు ఏం చేస్తాడంటే 1200 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg అంటే 1 kg తీసుకోవాల్సిన దగ్గర, అంటే 1000 గ్రామ్స్ తీసుకోవాల్సిన దగ్గర ఇతను ఏం చేస్తాడంటే 1200 గ్రామ్స్ తీసుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ అలానే అమ్మేటప్పుడు కూడా మోసం చేస్తున్నాడు. ఎలాగా? 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన చోటన 800 గ్రామ్స్ ఇస్తున్నాడు. ఇవ్వాల్సింది 1000 గ్రామ్స్, కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఓన్లీ 800 గ్రామ్స్ ఇస్తున్నాడు. ఇలా చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది ప్రాఫిట్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. సింప్లిఫై చేయండి, 1000 క్యాన్సిల్ అయిపోతాయి. అవునా? నెక్స్ట్ అలానే 400 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 400 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 3 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 4 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇంకేమైనా సింప్లిఫికేషన్స్ ఉన్నాయి? ఏమీలో. ఇక్కడ మిగిలిపోయింది ఎంత అంటే 5. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? 4 2 టైమ్స్ ఎంత అంటే 8. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 ఉండాల్సింది కాస్త 8 అయింది. అంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 3 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద అంటే 5 మీద. సో 3/5 ఇంటూ 100. మరి 3/5 అంటే మనకి పర్సెంటేజ్లో ఎంత? 60%. అంటే ఓవరాల్గా అతనికి 60% ప్రాఫిట్ వచ్చింది అనర్థం అనమాట. ఓకే, చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్లు ఏమిటంటే మీకు అన్ని రకాలుగా మోసం జరిగింది. అంటే అతను కొనుక్కునేటప్పుడు మోసం చేశాడు, అమ్మేటప్పుడు మోసం చేశాడు, ప్రైస్ కూడా పెంచేశాడు అన్నమాట. ఇలా చేసి అతను ఏమన్నాడంటే నేను 20% డిస్కౌంట్ ఇస్తున్నా అన్నాడు. మరి అంత మోసం చేసి డిస్కౌంట్ ఇస్తే అప్పటికి అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ ఎంత అన్నాడు? 60% ప్రాఫిట్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ విచ్ సోల్డ్ సేమ్ మార్కెట్ ప్రైస్ షర్ట్స్ అనౌన్స్డ్ an offer. If one buys 3 shirts, then 4th shirt is sold at a discounted price of ₹100 only. Patel took the offer. He left the shop with 20 shirts after paying ₹20,000. What is market price of each shirt? ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఈ షాప్లో వాళ్ళు ఇచ్చిన ఆఫర్ 3 షర్ట్లు ఎంఆర్పి పెట్టి కొనుక్కోవాలి. అంటే దాని మీద ఉన్న రేట్ పెట్టి ఎవరైతే 3 షర్ట్లు కొనుక్కుంటారో వాళ్ళకి 4వ షర్ట్ కేవలం ₹100 ఇచ్చేస్తాము అని ఆఫర్ పెట్టారన్నమాట. అప్పుడు ఇతను ఏం చేశాడంటే మొత్తం మీద 20 షర్ట్స్ తీసుకున్నాడు. తీసుకుని బిల్ ఎంత కట్టాడంటే ₹20,000 బిల్లు కట్టాడు. మళ్ళీ క్వశ్చన్ ఏమడుతుందంటే అసలు ఆ షర్ట్ మీద రేట్ ఎంత మార్క్ చేస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నమాట. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 షర్ట్లు మనం మార్కెట్ ప్రైస్ పెట్టి కొనుక్కుంటే 4వ షర్ట్ అంటే ప్రతి 4వ షర్ట్ ఏమవుతుందంటే ₹100కే ఇస్తారు. ఇతను ఏం చేశాడంటే మొత్తం మీద 20 షర్ట్స్ తీసుకుని వెళ్ళాడు షాప్ నుంచి. 20 షర్ట్స్ తీసుకువెళ్ళి మనీ ఎంత పేశాడు? 20,000 పేశాడు. మనకేం కావాలి? అసలు ఆ షర్ట్ మీద ఎంఆర్పి ఏమని ఉంది అంటున్నాడు. చూడండి ఒకసారి, చాలా సింపుల్ క్వశ్చన్. మొత్తం షర్ట్స్ ఏంటంటే 20 షర్ట్స్. ఈ 20 షర్ట్స్లో మనకి 2 రకాలుగా డివైడ్ అవుతున్నాయి. 2 రకాలుగా 3 షర్ట్లు కొనుక్కుంటే కనుక నెక్స్ట్ ఒక షర్ట్ వచ్చేసరికి ₹100కే వచ్చింది అంటున్నాడు. అవునా? అంటే 3:1 కదా. 3:1 అంటే మొత్తం ఈ 20 షర్ట్స్ 4 పార్ట్స్ అవ్వాలి. అవునా? సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 20. అప్పుడు దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 5. మరి 1 పార్ట్ 5 అయితే 3 పార్ట్స్ ఏమవుతాయి? 15 అవుద్ది. మరి 1 పార్ట్ ఏమవుద్ది? 5 అవుద్ది. అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే ఈ 20 షర్ట్స్లో 15 షర్ట్స్ ఏమో మార్కెట్ ప్రైస్కి కొనుక్కున్నాడు, ఎంఆర్పికి కొన్నాడు. ఓకేనా? ఈ 5 షర్ట్స్ ఏమో డిస్కౌంట్లో కొన్నాడు. 5 షర్ట్స్ డిస్కౌంట్లో. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి మనకు తెలిసిందేంటి? డిస్కౌంట్లో కొనుక్కునే షర్టు ఒక్కొక్కటి ఎంత? ₹100. అవునా? మరి ఒక్కొక్కటి ₹100 కాబట్టి 5 షర్ట్స్ కాబట్టి 5 × 100 ఎంత అంటే ₹500. అంటే ఈ 5 షర్ట్స్ని అతను ₹500 కొనుక్కున్నాడు. మొత్తం అతని దగ్గర ఎంత మనీ ఉన్నాయి? మొత్తం అతని దగ్గర ₹20,000 ఉన్నాయి.
20,000లో ఎంత మనీ ఖర్చు అయింది అక్కడ 500. మరి 20,000లో 500 రూపీస్ ఖర్చు అయితే ఇంకా మిగిలినవి ఎంత అంటే 19,500. ఈ 19,500 రూపీస్ పెట్టి ఏం చేశాడు అతను 15 షర్ట్స్ ఎంఆర్పికి కొన్నాడు. అవునా? మరి మనకు కావాల్సిన ఏంటి, ఒక షర్ట్ ఎంత అని కావాలి. అవునా? మరి ఒక షర్ట్ ఎంతో కావాలి కాబట్టి మొత్తం అతను పే చేసిన బిల్ ఎంత అంటే 19,500. ఎప్పుడు డిస్కౌంట్ ఉన్న షర్ట్లను తీసేసిన తర్వాత. ఈ 19,500 ఎన్ని షర్ట్లకి అంటే 15 షర్ట్స్కి. అవునా? 15 షర్ట్స్కి. ఇప్పుడు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 195 15లో ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ వేస్తే 150 పైన ఇంకెంత మిగిలిపోయింది, 45 మిగిలిపోయింది. అంటే 13 టైమ్స్ పోయింది. 00 కాబట్టి 00. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 1300. అంటే దాని మీనింగ్ ఒక్కొక్క షర్ట్ ఎంఆర్పి ఎంత అంటే 1300 రూపీస్ అని అర్థం అనమాట. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్, కానీ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే సింపుల్. మళ్ళీ క్వశ్చన్ అర్థం కాలా ఆటోమేటిక్గా మీకు క్వశ్చన్ మళ్ళీ కష్టమైన క్వశ్చన్ కింద అనిపించుద్ది. అందుకనే క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడం అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? క్వశ్చన్లో చాలా నీట్గా చెప్పాడు. ఏమని, 3 షర్ట్లు కొనుక్కో ఎంఆర్పి పెట్టి, 4వ షర్ట్ 100 రూపీస్కి వచ్చుద్ది. అప్పుడు ఈ ఆఫర్ని ఒక పర్సన్ యూస్ చేసుకుని మొత్తం 20,000 రూపీస్ కట్టి 20 షర్ట్స్ తీసుకుని వెళ్ళాడు. అసలు ఒక్కొక్క షర్ట్ మీద ఎంఆర్పి ఏమనుందని క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్. మీరు జస్ట్ 3:1 మొత్తం మీద మీకు ఇక్కడ 15 షర్ట్స్, ఇక్కడ 5 షర్ట్స్. 5 షర్ట్స్ డిస్కౌంట్లో ఉన్నాయి కదా, డిస్కౌంట్లో కొన్నప్పుడు ఒక్కొక్కటి 100 రూపాయలు కదా, 5 × 100 500. మరి 20,000లో 500 తీసేస్తే ఇంకా 19,500. ఈ 19,500కి ఎన్ని షర్ట్లు, 15 షర్ట్లు. అంటే ఒక్కొక్క షర్ట్ మీద ఎంఆర్పి ఎంత ఉండాలి అప్పుడు 1300 రూపీస్ ఉండాలి. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ P. ఏ షాప్కీపర్ రైజెస్ ఇట్స్ ప్రైస్ బై X% and then offers a discount of Y% on the raised price. The discounted price again becomes P. If Y is the difference between X and Y, find X. చూడండి, చాలా సింపుల్ మంచి క్వశ్చన్ అన్నమాట ఇది. అంటే సింపుల్ కూడా కాదు, ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయగలిగితే ఆన్సర్ వచ్చింది. ట్యాకిల్ చేయలేకపోయారు, అప్పుడు ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ కష్టమైపోద్ది. ఎందుకంటే ఈ క్వశ్చన్ అసలు మీకు నెంబర్ అనేది కనపట్ల, అంత వేరియబుల్స్. అవునా? చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం కాస్ట్ ప్రైస్ ఏమని చెప్పారంటే వాళ్ళు P అని చెప్పారు. P నేను దీన్ని 100 అని చెప్పి తీసుకుంటున్నాను, 100 అని. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాడు, ఏ షాప్ కీపర్ రైజెస్ ఇట్స్ ప్రైస్ బై X%. దీన్ని రైజెస్ అంటే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎంత? X%. 100 ఉండాల్సిన దాన్ని ఏమని మార్క్ చేస్తున్నారు, పెంచుతున్నారుగా. ఎంత పెంచుతున్నారు చూడండి, ఎంత పెంచుతున్నారు, X% పెంచుతున్నారు. X% పెంచేసేసి దీన్ని అప్పుడు ఏమని మార్క్ చేస్తారు, 100 + X అని మార్క్ చేస్తారు. అవునా? 100 + X అని మార్క్ చేస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైందంట, పెంచిన తర్వాత డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ ఎంత, Y% ఆన్ ద రైజ్డ్ ప్రైస్. పెంచిన దాని మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, Y% డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ అగైన్ బికమ్స్ P. మళ్ళీ ప్రైస్ ఏమైందంటే P అయిందంట. P అంటే ఏంటి, ఫస్ట్లో ఉండాల్సిన ప్రైజే మళ్ళీ చివరికి వచ్చింది అన్నాడు. ఫస్ట్లో ఉండాల్సిన ప్రైస్ 100, చివరికి వచ్చేసరికి ఏమైంది, మళ్ళీ 100 అయిందంట. ఇది సెల్లింగ్ ప్రైస్. అవునా? చూడండి, చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే కనుక ఇది X% పెంచిన తర్వాత 100 + X అయింది. మళ్ళీ దీని మీద Y% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 100 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు ఏమని, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X అని చెప్పంటున్నారు. దీనికోసం వాళ్ళు మనకు ఒక పాయింట్ చెప్పారు. ఏమని, Y ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ X అండ్ Y. Xకి Yకి మధ్యలో ఉండే డిఫరెన్స్, ఎంత అంట, Xకి Yకి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంత అంటే Y అని చెప్పారు. అండ్ దీని నుంచి Xకి Yకి రిలేషన్ చూద్ది. అవునా? ఇప్పుడు నేను ఏమని చెప్పొచ్చు, X = 2Y అని చెప్పొచ్చు. దీని నుంచి Y = X/2 అని కూడా చెప్పొచ్చు. అవునా? Y = X/2. ఇప్పుడు చూడండి, Y వాల్యూ ఎంత, X/2. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేయొద్దు, సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుంది. దీనికన్నా బెస్ట్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఆప్షన్ వెరిఫికేషన్ ఇప్పుడు మీరు సాల్వ్ చేశారనుకోండి, ఇది మొత్తం ఇప్పుడు ఎక్సెల్లో ఉంది. అప్పుడు మీరు సాల్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఈ లోపు టైం అయిపోద్ది. అందుకే ఏంటంటే మనకు తెలిసింది ఇది ఎక్స్ అయితే ఇదేమవ్వాలి Y.
వై అంటే ఏంటి x/2 అనేగా. మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, కింద ఇచ్చిన ఆప్షన్స్ x కదా, అందుకని జాగ్రత్తగా ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎంత 20. సపోజ్ సెలెక్ట్ x వాల్యూ 20 అనుకుందాం, అప్పుడు y వాల్యూ ఏమవ్వాలి 10 అవ్వాలి, ఎందుకంటే y అంటే x/2 కదా, x 20 అయితే y వాల్యూ 10 అవ్వాలి. చూడండి 100 మీద 20% పెంచితే 100ని 20% పెంచితే 120 అవుద్ది. 120కి 10% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, 120కి 10% డిస్కౌంట్ అంటే 12 తగ్గిస్తాం. 120లో 12 తగ్గిస్తే అప్పుడు మీకు అది ఏమవుతుంది, 120లో 12 తగ్గిస్తే 108 అవుతుంది. కానీ ఇక్కడ మీకు కావాల్సింది 100 రావాలి, అంటే ఆబ్వియస్గా ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా. అలా ఏంటంటే 20 రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇది టెస్ట్, ఇది కావాలంటే ఇది చూడండి, తర్వాత ఇది చూడండి, తర్వాత ఇది చూడండి, ఓకేనా. మీకు సింపుల్ ఏంటంటే ఇది రాంగ్ కాబట్టి ఆబ్వియస్గా మీకు ఇది కూడా దీనికి దగ్గరగా ఉంది, అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. సపోజ్ ఒకవేళ నేను 50 కానీ 100 కానీ చూడండి, ఏదైనా ఓకే, ఏ చూసినా పర్లేదు. సపోజ్ సెలెక్ట్ ఇప్పుడు మీరు 100 చెక్ చేస్తున్నాను, 100 చెక్ చేస్తే చూడండి, 100 చెక్ చేస్తే x వాల్యూ 100 అనుకోండి, y వాల్యూ ఏమవుద్ది, y వాల్యూ 50 అవుతుంది, అవునా. ఎందుకంటే y వాల్యూ xలో హాఫ్ కదా. ఇప్పుడు చూడండి 100 ఉండాల్సిన దాన్ని 100% పెంచారు, 100 ఉండాల్సిన దాన్ని 100% పెంచితే ఇదేమవుద్ది 200 అవుద్ది, అవునా. ఇప్పుడు 200 మీద 50% డిస్కౌంట్ ఇచ్చారు, 200 మీద 50% డిస్కౌంట్ ఇస్తే ఇదేమవుద్ది 100 అవుద్ది, అంటే మన కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే 100 ఉండాల్సిన దాన్ని మీరు 100% పెంచడం వల్ల 200 అయింది. ఈ 200లో మీరు 50% డిస్కౌంట్ ఇచ్చారు, 50% డిస్కౌంట్ ఇస్తే మళ్ళీ 100 అయింది. అంటే ఈ ప్రైజు రెండు సేమ్ అయిపోయాయి కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఆన్సర్ 100 అయిపోద్ది. మీరు కావాలంటే ఈ టెస్ట్ చేయండి, ఈ టెస్ట్ చేసారు అనుకోండి, 100 ఉంది, 50 పెంచారు, 50 పెంచితే 150 అయింది. ఈ 150 మీద మళ్ళీ మీరు ఏం చేశారు, 50% డిస్కౌంట్ ఇచ్చారు, 50% అంటే 75, 150లో 75 తగ్గిస్తే అప్పుడు మీకు ఇది 75 అవుద్ది. మరి 75 కాదు కదా, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ కూడా 100 రావాలి, కానీ ఇక్కడ 75 వస్తుంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్. అలా సింపుల్గా ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, సాల్వ్ చేస్తే ఎగ్జామినేషన్లో టైం అయిపోద్ది. సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఈ ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలన్నా క్వశ్చన్ అర్థం కావాలి. ఇది చూడండి, ఇది ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ అనమాట, కాకపోతే ఇది వేరే ఎగ్జామినేషన్, జాట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ అనమాట. సో మీరు ఏంటంటే క్వశ్చన్ అర్థమైతే సాల్వ్ చేయగలరు, క్వశ్చన్ అర్థం కాలేదనుకోండి మళ్ళీ సాల్వ్ చేయడం కూడా కష్టం అవుతుంది అనమాట, ఓకేనా. సో దీంతో ఇంకా మనకి క్వశ్చన్స్ ఏవైతే డిస్కౌంట్కి సంబంధించి ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయినట్టు. నేను ఇక్కడ కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేయలేదు, నేనేం చేశానంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ తీసుకుని దాంట్లో మనకి డిస్కౌంట్కి సంబంధించి ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారో వాటికి సంబంధించి నేను ప్యాటర్న్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చానమాట, ఓకేనా. ఇది జస్ట్ ఏంటంటే మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా ఇచ్చాం, కంప్లీట్ టాపిక్ అయితే మనం దీంట్లో డిస్కస్ చేయలేదు. అదే కంప్లీట్ టాపిక్ అనుకోండి, బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం అన్ని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట, ఓకేనా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఒకవేళ మీలో ఎవరైనా కోర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మన దాంట్లో కోర్సెస్ ఉన్నాయి. బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్, అలానే సింగరేణి సంబంధించి ఇలా అన్నీ ఉన్నాయి అనమాట. సో అన్ని కోర్సెస్ ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేయండి. లేదు ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసి డెమో వీడియోస్ అనేవి ఫ్రీగా చూసుకోవచ్చు, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసి మీరు కావాలంటే డెమో వీడియోస్ని ఫ్రీగా వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఆల్రెడీ నేను చెప్పాను, COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ అస్సలు బాగలేదు. ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్, బై బాయ్.